సాధారణంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ అయితే యూజ్ చేస్తుంటారు. అది ఏ వర్సర్ అయినా సరే. అయితే ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్ రూలర్ అయితే మీకు కనిపిస్తుంది కదా. ఈ రూలర్ అనేది మీకు కనిపించకపోతే మీరు ఎక్కడికి వెళ్తారంటే వ్యూలోకి వెళ్ళి ఇక్కడ రూలర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే హైడ్ అవుతుంది, మళ్ళీ అన్హైడ్ అవుతుంది. అదే మాదిరిగా ఇక్కడ రూలర్ యొక్క మెజర్మెంట్ వచ్చేసి మీకు ఇంచెస్లో కావాలా, సెంటీమీటర్లో కావాలా, ఓకే. సో అది మీకు కావాల్సిన విధంగా మార్చుకోవాలనుకుంటే ఎలా అనేది ఈ వీడియోలో మనమైతే తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2007 కావచ్చు, ఏ వర్షన్ అయినా సరే 2007లో అయితే ఆఫీస్ బటన్లోకి వెళ్ళాలి. ఇంకా మిగతా వర్షన్స్ అయితే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ కింద ఆప్షన్స్ అని కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వర్డ్ ఆప్షన్స్ అనే ఒక చిన్న డైలాగ్ బాక్స్ అయితే వస్తుంది కదా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో మీరు అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కిందికి వస్తే ఇట్లాగా చూడండి. ఇక్కడ వర్టికల్ స్క్రాల్ బార్ యూజ్ చేస్తే మీరు ఇక్కడ కింద గమనించవచ్చు డిస్ప్లే అనేది ఒకటి చూడండి. ఈ అండర్ కింద ఇందులో సో మెజర్మెంట్ యూనిట్స్ ఆఫ్ అని ఉంది కదా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకు ఇంచెస్లో ఉంది. సెంటీమీటర్స్లో కావాలా, మిల్లీమీటర్స్లో కావాలా, పాయింట్స్లో కావాలా, పికాస్లో కావాలా. ఇప్పుడు ప్రజెంట్ చూడండి మిల్లీమీటర్స్లో మార్చినాను. ఓకే బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ గమనించండి మీరు స్కేల్ అనేది చేంజ్ అయిందా 20, 40, 60 అని. అదే ఇప్పుడు అగైన్ సేమ్ మళ్ళీ ఆప్షన్ అడ్వాన్స్ ఇక్కడ కిందికి వస్తే డిస్ప్లే దగ్గర మీరు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను సెంటీమీటర్స్లోకి మార్చా. చూడు సెంటీమీటర్స్లోకి చేంజ్ అయింది ఇక్కడ గమనిస్తే కానీ. అట్లా మీరు ఒకవేళ ఇంచెస్కే అలవాటు పడి ఉంటే వీటిని ఎట్లా మార్చుకోవాలా అని ఇబ్బంది పడుతుంటే మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరు చేసుకోవచ్చు ఎంఎస్ వర్డ్లో. చూడండి ఇప్పుడైతే నేను అగైన్ మళ్ళీ దీన్ని ఇంచెస్లోకి మారుస్తూ ఉన్నా. ఓకే అంతే, వెరీ సింపుల్. ఓకేనండి. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఒక ఎంఎస్ ఆఫీస్ మీదే కాదు ఇంకా ఆల్ టైప్ ఆఫ్ టెక్ మీద అయితే వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ.